నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలు, అలాగే ఆ ప్రభుత్వ స్థలాలు ఉన్నటువంటి గతంలో ఉండి ఇప్పుడు కబ్జాకు గురైనటువంటి చెరువుల పునరుద్ధరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హైడ్రా ఏదైతే ఉందో, హైడ్రా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగానైతే అనేక రకమైనటువంటి కబ్జాకు గురైనటువంటి చెరువులను అయితే పునరుద్ధరించినటువంటి పరిస్థితి. అందులో ఆ పునరుద్ధరణలో భాగంగా అంబర్పేటకు చెందినటువంటి బతుకమ్మ కుంట ఏదైతే ఉందో, ఆ బతుకమ్మ కుంటను పునరుద్ధరించి దాన్ని అయితే ఒక ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించినటువంటి పరిస్థితి మనం గత కొన్ని రోజుల క్రితం అయితే చూస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి ఒక వివాదం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే నిన్న ఏదైతే కొన్ని రోజుల క్రితం మార్చి 17వ తేదీన తెలంగాణ హైకోర్టు ఈ యొక్క బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి పనులను పునరుద్ధరించి దాన్ని అయితే ఎక్కడెక్కడ ఆపివేయాలంటూ ఏవైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులను ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ హైడ్రా ఇంకా అక్కడ పనులను పునరుద్ధరించిందని, అలాగే చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా అనే పేరును మెన్షన్ చేసిందని చెప్పి కోరుతూ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులోనైతే అయితే మళ్ళీ పిటిషన్ వేశారు. మొదటగా ఆయన కింది స్థాయి కోర్టులో వేసినప్పుడు దాన్ని అయితే ఆ కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత హైకోర్టులో వేసినప్పుడు హైకోర్టు అయితే ఈ మార్చి 17న అయితే ఈ పనులను హైకోర్టు ఏవైతే ఆదేశాలు జారీ చేసిందో వాటిని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఉన్నారో ఆయనకు ఆదేశాలు ఇవ్వడంతో హైడ్రా కమిషనర్ కూడా సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క విచారణ చేపట్టి ఈ యొక్క పునరుద్ధరించినటువంటి హైకోర్టు ఏవైతే స్టే ఇచ్చిందో, ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో వాటిని వెంటనే అమలు చేయాలి, మీరు కోర్టు దిక్కనకు ఎందుకు పాల్పడుతున్నారు అంటూ కూడా హైడ్రాని అయితే ఆదేశించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క బాగ్ అంబర్పేటలోని సర్వే నెంబర్ 563/1లో ఉన్నటువంటి 7 గుంటల భూమి తనదేనని, అందులోకి హైడ్రా చొరబడకుండా చర్యలు తీసుకోవాలని సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి 2025లో కింది కోర్టులో వ్యాజ్యం అయితే దాఖలు చేశారు. ఆయన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దాంతో ఆయన హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత ధర్మాసనం విచారణ చేపట్టి ఈ మార్చి 15న అయితే ఈ హైడ్రాకు సంబంధించి బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటిని నిర్ణీత సమయం లోపల పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. వాటిని ఆదేశాలను ధిక్కరణ చేస్తూ పూర్తిగా బతుకమ్మ కుంటను ఏర్పాటు చేసి అక్కడ వాకింగ్ ట్రాక్లు, చెట్లు, గార్డెన్లు ఏర్పాటు చేశారు. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పూర్తిగా హైడ్రా ఆధీనంలో ఉంది. ఈ యొక్క హైకోర్టు ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను హైడ్రా ధిక్కరణ చేసిందని చెప్తే మళ్ళీ అదే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు నిన్న ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మీరు ఎందుకు ధిక్కరించారు, వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పారు. అయితే దీనికి సంబంధించి హైడ్రాకు సంబంధించిన న్యాయవాదులు కూడా దీనిపైన అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి అయితే కొన్ని విషయాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది బతుకమ్మ కుంట అనేది ఇక్కడ చెరువుగా ఉంది. ఎందుకంటే వర్షాకాలం పడ్డప్పుడు నీళ్ళంతా ఇక్కడ వచ్చి స్టోర్ చేసుకునే విధంగా ఉండేందుకు దీన్ని అమలు చేయాలి. దీని గురించి చాలా వరకు అనేక రకమైన కారణాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే దీన్ని తీసివేయద్దు, దీని గురించి పనులను ఆపకుండా ఉండాలంటూ కూడా వారైతే ధర్మాసనాన్ని కోరినట్టుగా తెలుస్తుంది. దీంతో సుప్రీంకోర్టు కూడా 4 వారాల్లోపు మొత్తం పనులు పూర్తి చేసి దానికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక ఈ యొక్క ఏవైతే ఇబ్బందులు ఈ యొక్క వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందుల గురించి కూడా పూర్తి వివరాలను అఫిడవిట్ను దాఖలు చేయాలని 4 వారాలు గడువు ఇచ్చింది. మే నెల 29న ఈ కేసును వాయిదాని అయితే వేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏవైతే సుప్రీంకోర్టు నుంచి ఏవైతే ఆదేశాలు వచ్చాయో ఆదేశాలు వచ్చిన తర్వాత హైడ్రా కూడానైతే హైడ్రా అధికారులు వచ్చి ఇక బతుకమ్మ కుంటకు సంబంధించి బతుకమ్మ కుంట మీద హైడ్రాకు సంబంధించిన ఏవైతే శిలాఫలకాలు ఉన్నాయో, నేమ్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా వారైతే తొలగించినటువంటి పరిస్థితి కనబడేది. ఇక ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎంతోమంది యొక్క బాగంబర్పేట వాసులు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ముఖ్యంగా అంబర్పేట లోకల్ వాసి అయినటువంటి సీనియర్ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విజయ్ హనుమంతరావు కూడా దీనిపైన అయితే తీవ్రంగా ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎందుకంటే ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎంతోమంది అక్రమార్కుల చేతుల్లో కబ్జాకు గురైనటువంటి ఈ యొక్క బతుకమ్మ కుంటను చేరదీసి మళ్ళీ దీన్ని సశ్యామలంగా చేసి నీళ్లుండి అలాగే అందరూ ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు వాకింగ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా అనుగుణంగా ఏవైతే ఏర్పాట్లు చేశారో కేవలం ఒక సివిల్ డిస్ట్రిబ్యూట్ ఉన్నందువల్ల 7 గుంటలకు సంబంధించిన చిన్న భూమి వివాదం ఉన్నందువల్ల దీన్ని ఈ రకంగా ఆపివేసే విధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆ యొక్క తీర్మానాలు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు, సబబు కాదు అంటూ కూడా ఆయన అయితే
నిన్న పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేసి దిష్టి బొమ్మలను కూడా దగ్ధమైతే చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడింది. ఏదేమైనా ఈ యొక్క హైకోర్టు సుప్రీంకోర్టు అయితే ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి ఏవైతే ఈ యొక్క ఆదేశాలు ఇచ్చారో వాటిని అయితే ప్రజలు కూడా తప్పుపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా హనుమంతరావు అయితే ఆ యొక్క ఏదైతే గతంలో హాజీపూర్లో ఒక 6 సంవత్సరాల క్రితం అత్యంత దారుణంగా గురైనటువంటి 3 చిన్నారుల కేసులు పట్టించుకోలేదు. కానీ ఈ యొక్క సివిల్ వివాదాన్ని వెంటనే పరిష్కరించడం ఎంతవరకు కరెక్ట్, ఈ యొక్క కోర్టులు కూడా దీనికి సంబంధించి ఆ పార్షియాలిటీ చూపించడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన అయితే ఒక రకంగా తన ఆవేదనను బతుకమ్మ కుంట పైన తన యొక్క ఆవేదన, ఎందుకంటే స్థానికంగా ఇక్కడ ఉంటారు, స్థానిక ప్రజలు తనకు సుపరిచితులు కాబట్టి వారి యొక్క ఆవేదన కూడా ఆయన పంచుకొని తన యొక్క ఆవేదన అయితే బయటపెట్టినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ యొక్క బతుకమ్మ కుంటకు సంబంధించి ఈ యొక్క వివాదం మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలం అయితే సంచలనం అయితే సృష్టిస్తుంది. ఎందుకంటే దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ భూమి, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటూ కూడా హైడ్రాన్ అయితే డిక్లేర్ చేసి దీన్ని చేపట్టి పునరుద్ధరీకరించి ఎంతో అభివృద్ధి చేసింది. అటువంటి అభివృద్ధి చేసినటువంటి ఈ బతుకమ్మ కుంటను ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు ఈ యొక్క పునరుద్ధరణ పనులను ఎక్కడక్కడ ఆపివేసి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కూడా తీసివేయాలి. ఈ యొక్క హైడ్రా నేమ్ శిలాఫలకాలను తీసేసి ఏవైతే ఈ భూ వివాదం జరుగుతుందో అది పూర్తి అయిన తర్వాతకే దీనికి సంబంధించి పూర్తి అథారిటీ, పూర్తి జడ్జిమెంట్ వచ్చిన తర్వాతే మిగతా పనులు చేసుకోవాలని చెప్పి ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో దీన్ని ఇటు హైడ్రాతో పాటు ఇటు స్థానికంగా ఉన్నటువంటి బాగంబర్పేట వాసులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ఏదైతే అంశం తెరపైకి వచ్చిందో అది మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.